నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 నేను దీపిక. సో ఈరోజు టాపిక్ చూసుకుంటే ఆన్లైన్ బెట్టింగ్స్తో యువత చాలా నష్టపోతున్నారు. అలాగే ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. ఆన్లైన్ బెట్టింగ్స్ యాప్ని కూడా ప్రమోట్ చేస్తూ ఎంతోమంది బుల్లితెర నటులు అలాగే సినీ ఇండస్ట్రీకి సంబంధించి రాజకీయాలకి అందరికీ కూడా ఈ ప్రమోట్ చేస్తూ వచ్చారు. దీనివల్ల యువత వాటికి ఎడిక్ట్ అయిపోతూ వస్తుంది. అలాగే సోషల్ మీడియాని నవే డేస్ మాత్రం సోషల్ మీడియాని వేదికగా చేసుకొని ప్రమోటర్స్ ఎవరైతే ఉంటున్నారో ఆన్లైన్ బెట్టింగ్స్ని కూడా సోషల్ మీడియాని బాగా యూజ్ చేసుకొని యువతలో ఉన్న వీక్నెస్ని క్యాష్ చేసుకొని కూడా టెలిగ్రామ్ అనే ఒక యాప్ ద్వారా కూడా ప్రమోట్ చేస్తూ వాళ్ళకి అంటే అవసరం లేకపోయినా కూడా మెసేజ్లు పంపిస్తూ వాళ్ళని దీంట్లో జాయిన్ అవ్వండి మీకు మనీ వస్తాయి అంటూ కూడా చెప్పి యువతని నానా రకాలుగా కూడా వాళ్ళని ఇబ్బందులు పెట్టి వచ్చిన డబ్బు వాళ్ళు ఒక 10,000 పెడితే ₹1,00,000 పోయిన పరిస్థితులు కూడా ఉన్నాయి. మనం రీసెంట్గా చూసుకుంటే ఒక 50 లక్షల రూపాయలు పోగొట్టుకొని ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇట్లాంటివి ఒక్క వ్యక్తే కాదు, ఇలాంటివి చాలా జరుగుతూనే వస్తున్నాయి. ప్రస్తుతం అయితే హైదరాబాద్లో ఎవరైతే బెట్టింగ్ యాప్స్కి ప్రమోట్ చేస్తున్నారో యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ఇన్స్టాగ్రామ్స్ కానీ ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ని ఎక్కువగా యూజ్ చేసుకుంటున్నారు కాబట్టి ప్రమోట్ చేసే ప్రమోటర్స్ మాత్రము వాళ్ళపై పోలీసులు కొరడా జుల్పించారు. వాళ్ళకి నోటీసులు ఇవ్వడం, వాళ్ళని పోలీస్ స్టేషన్కి పిలిచి కౌన్సిలింగ్ ఇవ్వడం, ఎవరు మీతో ఈ పని చేపిస్తున్నారు ఇలాంటి అంశాలపై కూడా పోలీసులు నిఘా పెట్టి అలాగే తెలంగాణ కానీ ఏపీ గవర్నమెంట్ కానీ చూసుకుంటే ఇలాంటి బెట్టింగ్ యాప్స్కి యువత దాంట్లోకి వెళ్ళేసి నాశనం అయిపోకూడదు, ఆ పిల్లల జీవితాలు పాడైపోతున్నాయి అంటూ కూడా వాటిని ఇచ్చేస్తున్నారు. సో ఇప్పుడు ఈరోజు ఈ అంశంపై మనతో చర్చించడానికి అడ్వకేట్ కోటిపల్లి అయ్యప్ప గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. సో మొత్తానికి మనం చూసుకుంటే బెట్టింగ్ యాప్స్ అనేది మనం చూస్తున్నాం సార్. రోజుకి ఎంతోమంది యువత బలైపోతున్నారు. దీనివల్ల ఇంట్లో చెప్పుకోలేని పరిస్థితి, అటు స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ చేయట్లేదు. వాళ్ళ దగ్గర ఒక ₹1,000 ఉంటే ఆ ₹1,000ని తీసుకొచ్చి బెట్టింగ్ యాప్స్లో పెట్టేసి ఆ ₹1,000 పోగొట్టుకొని వాటిని మళ్ళీ తిరిగి తెచ్చుకోవాలి అనే ఆశతో కూడా చాలామంది యువత ఉంటున్నారు. వీటిని ఎలా అరికట్టాలంటారు? అసలు మనకి సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ మన ఆంధ్రప్రదేశ్లో ఏ యాప్స్ బెట్టింగ్స్ ప్రమోట్ చేస్తున్నాయి, ఏమేమి బెట్టింగ్ యాప్లకి సంబంధించిన కంపెనీలు ఉన్నాయి, ఎవరు ప్రమోట్ చేస్తున్నారు, ఎక్కడి నుంచి చేస్తున్నారని చెప్పి టెక్నాలజీ పరంగా మనం ఆ యాప్స్ ఎక్కడైతే ఉన్నాయో యాప్ లింక్లు ఎవరెవరు క్లిక్ చేస్తున్నారో సైబర్ నెట్వర్క్ ద్వారా మనం పరిశీలించవచ్చు అండి. అంటే ఒక వ్యక్తి ప్రమోట్ చేయగలిగేటువంటి అవకాశం మన దేశంలో ఉన్నది అంటే సైబర్ నేరగాళ్ళు ఎక్కువైపోయారండి. ఏంటంటే కొన్ని లింక్స్ ఆటోమేటిక్గా అండి వాళ్ళు ఏదైతే చేస్తున్నారో సాఫ్ట్వేర్ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి ముందే ఒక ఫ్యూచర్స్ తోటి డెవలప్ చేసినటువంటి ఒక యాప్స్ ఫస్ట్ కొంత అమౌంట్ రావడం ఇన్బిల్ట్ గా సాఫ్ట్వేర్లే అలా డిజైన్ చేయడం జరుగుతుంది. ఈ సాఫ్ట్వేర్ డిజైన్ చేయడం వల్ల ఇన్బిల్ట్ గా 1 or 2 times మనీ అకౌంట్ లో క్రెడిట్ అవ్వడం, నెక్స్ట్ టైం నుంచి అమౌంట్ అంతా వెళ్ళిపోవడం. ఈ ఒక ఆన్లైన్ బెట్టింగ్ యాప్లే కాదండి, ఈ మధ్యన ఆన్లైన్ మార్కెటింగ్ యాప్స్ కానీ అట్లాగే కొన్ని లింక్స్ ఏదైనా ఇప్పుడు జొమాటోలో కొన్ని సెలెక్ట్ చేసుకున్నటువంటి ఆర్డర్ పేమెంట్ కి సెలెక్ట్ చేసుకోవడం, ఆర్డర్ క్యాన్సిల్ అయిపోవడం, మళ్ళీ ఈ లింక్ క్లిక్ చేయండి మీ అమౌంట్ మీకు వస్తుందంటే ఆ లింక్ క్లిక్ చేయగానే మన అకౌంట్ లోంచి డబ్బు అంతా వెళ్ళిపోవడం. ఇటువంటి సైబర్ క్రైమ్ కి సంబంధించినటువంటి అనేక మోసాలు ఉన్నాయండి. అందులో బెట్టింగ్ యాప్ అనేది ఒకటి మాత్రమే కాదండి, ఇంకా చాలా చాలా ఉన్నాయి. ఇంకా ఆన్లైన్ జాబ్స్ ఇస్తామని చెప్పి ఫస్ట్ కొంత ఒక లింక్ క్లిక్ చేసి అమౌంట్ కట్టించుకోవడం, 2-3 రోజులు శాలరీ వేయడం, అక్కడి నుంచి ఎక్కువ మందిని జాయిన్ చేసిన తర్వాత 1 or 2 months వాళ్ళ అకౌంట్ల నుంచి వాళ్ళే డబ్బులు ఎక్కడెక్కడ లింక్ అయి ఉన్నాయో వాళ్ళ అకౌంట్లన్నిటి నుంచి కూడా డబ్బులు వెనక్కి లాగేసుకోవడం. ఇటువంటి చాలా చాలా ఉన్నాయండి సైబర్ క్రైమ్స్ లో. ఇటువంటి మోసాలన్నీ పోగొట్టాలంటే ఫస్ట్ సైబర్ క్రైమ్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కొంచెం స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వాలండి. ఏ యాప్స్ అయితే ప్రమోట్ చేస్తున్నారో ఆ యాప్స్ ని పెట్టాలి. అది ఇప్పుడు చట్టపరంగా మనం చూసుకున్నట్లయితే మనకి న్యాయస్థానాలు కూడా కొన్ని నెంబర్స్ అయితే ఇచ్చినాయండి. ఆర్బీఐ నార్మ్స్ ప్రకారం అమౌంట్స్ గేట్వే నుంచి ఏదైతే బ్యాంక్ నుంచి ఆర్బీఐ కొన్ని నార్మ్స్ ఇచ్చిందండి. గేట్వే నుంచి డబ్బులు ఎలా కట్ అయిపోతున్నాయి, ఏ సాఫ్ట్వేర్లు వాళ్ళు వాడుతున్నారు, దీని మీద కొంచెం స్పెషల్ గా నిఘా ఉండాలని చెప్పి ఆర్బీఐ కూడా ఇటీవల బ్యాంక్స్ కూడా కొన్ని నార్మ్స్ ప్రతిపాదించిందండి. అంటే బ్యాంకింగ్ సాఫ్ట్వేర్ హ్యాక్ చేసి ఆటోమేటిక్ గా ఈ డబ్బులు అనేవి తీసుకోవడం అనేది కూడా జరుగుతుంది. అదొకటి బెట్టింగ్ యాప్ లో కూడా అండి, ఊరికే యాప్ 1 or 2 times క్లిక్ చేయగానే మనం గేమ్ ఆడకపోయినా సరే నెక్స్ట్ టైం నుంచి మన అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయిపోతూ ఉంటాయి.
ఇటువంటి యాప్స్ ని డెవలప్ చేస్తున్నారు. ఈ యాప్స్ కూడా ఆర్బీఐ కూడా కొన్ని నామ్స్ బ్యాంకింగ్ కి ఇవ్వడం జరిగిందండి. ఇప్పుడు మనం ఓకే. ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ అది ముంబై కానీ లేకపోతే ఎక్కువ విదేశాల్లో మన డేటా అనేది నిక్షిప్తమై ఉన్నదండి. ఆ డేటా ఆధారంగా ఎవరైతే జాబ్ లేకుండా ఉన్నారు, ఎవరైతే జాబ్ సర్చింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు, ఈ డేటా అంతా గ్యాదర్ చేసి వాళ్ళని ఈ ఇందులోకి దింపి హైదరాబాద్ లో చాలా మంది యువకులండి ఇప్పుడు అమీర్పేట గాని అలాగే అశోక్ నగర్ గాని చదువుకోవడానికి సివిల్స్ ప్రిపరేషన్ కానీ సాఫ్ట్వేర్ జాబ్స్ కోసం కానీ వచ్చినటువంటి యువతనే టార్గెట్ చేసి వాళ్ళని బెట్టింగ్ యాప్ల్లోకి దించడం అనేది ఈ ఇందులో జరుగుతుందండి. ఓకే. అయితే శ్రీనివాస్ గారు, ఇక్కడ మనం చూసుకుంటే ఇంత టెక్నాలజీ మనం చూస్తే ఏ1 కూడా వచ్చేసింది టెక్నాలజీ. ఇంత టెక్నాలజీ డెవలప్ అవుతున్నా కానీ బెట్టింగ్ యాప్స్ని అంటే మనకి ఓన్లీ హైదరాబాద్లో మాత్రమే ఇవి డెవలప్ అవ్వట్లేదు. అదర్ కంట్రీస్ నుంచి కానీ మిగతా ప్లేసెస్ నుంచి కానీ ఈ యాప్స్ని డౌన్లోడ్ అంటే ఇన్స్టాల్ చేయడం కానీ ఆ యాప్స్ని క్రియేట్ చేయడం కానీ జరుగుతుంది. కానీ సైబర్ క్రైమ్ ఇంత టెక్నాలజీ వచ్చినా కూడా ఎందుకు అంటే ఫర్దర్ స్టెప్ తీసుకోలేకపోతుందంటారు? మనకి సైబర్ క్రైమ్ లో చాలా అడ్వాన్స్ టెక్నాలజీ వాటిలో ఇప్పుడు ఐపీఎస్ ఐఏఎస్ కి ఒక పర్టికులర్ గా సివిల్స్ కి ప్రిలిమినరీ మెయిన్స్ కి ఒక పర్టికులర్ గా సిలబస్ ఇస్తున్నారండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద పోలీస్ విభాగాల్లో కూడా నిష్ణాతులు లేకపోవడం అనేది ఈ సైబర్ మోసాలను ఎలా అరికట్టాలనేది తెలుసుకోలేకపోవడం అనేది ఒక డ్రాబ్యాక్ అండి. ఇప్పుడు ప్రతి పోలీస్ విభాగంలో కూడా సాఫ్ట్వేర్ టెక్నాలజీ హ్యాకింగ్ సాఫ్ట్వేర్స్ కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ కోడింగ్ కానీ డికోడింగ్ కానీ ఇటువంటి సాఫ్ట్వేర్ టెక్నాలజీ కలిగినటువంటి వ్యక్తుల్ని పోలీసు విభాగంలో కూడా తీసుకోవాలి. ప్రభుత్వాలు చాలా ఏళ్ళుగా నోటిఫికేషన్లు ఇస్తున్నాయి కానీ తీసుకోలేకపోవడం, సైబర్ క్రైమ్ కి సంబంధించినటువంటి టెక్నాలజీని మనం అప్డేట్ చేసుకోలేకపోవడం, ఇవన్నీ చాలా సమస్యలు ఉన్నాయండి. యాక్చువల్గా ఏంటంటే మన దేశంలో యువతలు నాశనం అయిపోవడానికి కారణం ఏంటంటే నిరుద్యోగులండి. నిరుద్యోగులు ఏంటంటే తక్కువ షార్ట్ కట్ లోనే ఎక్కువ ఆదాయ మార్గాల్ని అన్వేషించాలి, ఒక రోజుకు రోజే బిలియనర్ అయిపోవాలి అని చెప్పి ఈ యాప్ల్ని ప్రమోట్ చేయడం, అంటే కొంతమంది సోషల్ మీడియా వేదికగా కొంతమంది కొన్ని యూట్యూబ్ ఛానల్ ప్రమోట్ చేయడం, కొన్ని బుల్లితెర నటులు కానీ సెలబ్రిటీస్ కానీ ఇట్లా ప్రమోట్ చేయడం వల్ల ఇది ఎక్కువ ప్రాచుర్యం పొందిందండి ఈ యాప్కి. ఓకే. సో అంటే ఇది ఈ యాప్స్ని ప్రమోట్ చేసే వాళ్ళు కూడా ఒక ఇద్దరిని ప్రమోట్ చేయండి మీకు ఇంకా డబల్ బెనిఫిట్ ఉంటుంది అట్లా చైన్ లాగా సర్క్యులేట్ అవుతుంది. మామూలుగా ఒక్క మనిషితో వెళ్ళేది కూడా కాకుండా చైన్ లాగా సర్క్యులేట్ అవుతుంది. ఈ చైన్ లాగా సర్క్యులేట్ అవ్వడానికి కూడా ఆపలేకపోతున్నారు. అంటే ఒక మనిషితో పోయేదాన్ని ఇంకో 10 మందికి ప్రమోట్ చేయమంటున్నారు. ఈ హ్యాకింగ్ సాఫ్ట్వేర్ ఏం వాడుతున్నారు? ఇప్పుడు యాక్చువల్ గా మనం దాన్ని ఇప్పుడు చైనా ఉన్నదండి, జపాన్ ఉంది, అమెరికాకు సంబంధించినటువంటి ఒక్క యాప్ కూడా జపాన్ అనేది ప్రమోట్ చేయదండి. ఇప్పుడు చైనా ఉంది, వాళ్ళ సిస్టమ్ అంతా డిఫరెంట్ గా ఉంటదండి. వాళ్ళు వాడే సాఫ్ట్వేర్లు కానీ వాళ్ళు వాడేటువంటి లాంగ్వేజెస్ కానీ వాళ్ళు అంతా కూడా వాళ్ళ ఓన్ ఫీచర్స్ తోటి డెవలప్ చేసుకుంటారండి. అట్లా మన భారతదేశంలో ఈ నిష్ణాతులు లేకపోవడం అనేది మెయిన్ ప్రధాన సమస్య అండి. ఈ ఒక లింక్ క్లిక్ చేసి ఆటోమేటిక్ గా ఇప్పుడు ప్లే స్టోర్ నుంచి యాప్ బెట్టింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటారండి. అలా ఈ ప్లే స్టోర్ లో ఈ యాప్లు ఏదైతే బెట్టింగ్ ప్రమోట్ చేస్తున్న యాప్లు ఏదైతే ఉన్నాయో ఆ ప్లే స్టోర్ లో బ్లాక్ చేయడం అనేది జరగట్లేదండి ఈ రోజుకి కూడా. మెయిన్ మనం టెక్నాలజీలో మన ప్రభుత్వాలు తీసుకోవాల్సిన చర్యలు తీసుకోలేకపోవడం వల్ల అది యథాస్వేచ్ఛగా ప్రజల్లోకి వెళ్ళిపోతుందండి. ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు చట్టాలు ఉన్నాయండి, తప్పు జరిగిన తర్వాత శిక్షించడానికి చట్టాలు తప్పండి. అలా తప్పే జరగకుండా చేయాలంటే అది ప్రభుత్వం చేతిలోనే ఉందండి. ఇప్పుడు న్యాయస్థానాలు అయితే ఏం చేస్తాయండి? ఇప్పుడు ఎక్కడ తప్పు జరిగిందో పోలీసులను ఆదేశిస్తుంది. పోలీసులు ఏం చేస్తారు? ఆల్రెడీ తప్పు జరిగిపోయిందని ఇన్వెస్టిగేషన్ చేసి ఏం జరిగిందని చూస్తూ ఉంటారు. ఇది దాదాపు ఇప్పుడు వచ్చి మన దేశంలోనే బెట్టింగ్ యాప్ల వల్ల సగటున సంవత్సరానికి 3 నుంచి 4 లక్షల మంది యువతీ యువకులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. వాళ్ళందరూ కూడా 20 నుంచి 30 ఏళ్ల మధ్యలో యువకులు అని చెప్పి మనకి నేషనల్ శాంపుల్ సర్వే ఇటువంటి చాలా ఆర్గనైజేషన్ సర్వే చేసినటువంటి రిపోర్ట్ల ఆధారంగా చెప్తూ ఉన్నారు. కానీ ఈ రోజుకి కూడా స్టిల్ దాని మీద ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో నిఘా పెట్టడం కానీ ఆ యాప్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ కాకుండా బ్లాక్ చేయించడం కానీ అది సోషల్ మీడియా వేదికగా జరుగుతున్నటువంటి ఆ యాప్లు ఎక్కడి నుంచి ఎక్కడికి సైన్స్ సిస్టమ్ లో ఎలా వెళ్తున్నాయని దాని మీద ఒక బ్లాక్ చేయడం కానీ ఇటువంటి ఏం చేయట్లేదండి. ఆ టెక్నాలజీని మన వాళ్ళు వాడాలండి. మన ప్రభుత్వాలలో ఉన్నటువంటి ఏదైతే అవకాశాలని లోపభూయిష్టమైనటువంటి విధానాలు ఉన్నాయి
ఆ లాబీయిస్టులను వీటిని నిర్వహించేటువంటి టెక్నాలజీ మన దగ్గర లేదు. అందుకని యథేచ్ఛగా యువతులనే టార్గెట్ పెట్టి, యువకులను టార్గెట్ పెట్టి వాళ్ళకి ఎంత మామూలు చేసినా గానీ, ఇప్పుడు స్కూల్ స్థాయి నుంచే అండి, ఇప్పుడు పోలీసు వాళ్ళు ప్రతి కాలేజీకి వెళ్ళాలండి. పోలీసులకి ఇప్పుడు మానవ వనరుల శాఖ మంత్రి గారు లోకేష్ గారు ఉన్నారు. మేము అదే చెప్తున్నామండి. ఏదంటే ప్రతి కాలేజీకి ప్రతి వీక్లీ వన్స్ ఒక్కొక్క కాలేజీకైనా సరే వెళ్ళి అసలు ఈ బెట్టింగ్ యాప్లు స్కూల్ దగ్గర నుంచి అండి, 10th క్లాస్ పిల్లల దగ్గర నుంచి ఈ రోజుని ఈ డిగ్రీ చదువుకున్నటువంటి విద్యార్థుల వరకు కూడా ప్రతి ఒక్కరు బెట్టింగ్ యాప్లే వాడుతున్నారండి. మొన్న ఈ మధ్యన ఇంటర్ సెకండ్ ఇయర్ చదివేటువంటి ఒక అబ్బాయి పరీక్షకు ముందు రోజే బెట్టింగ్ యాప్ ఆడటం వల్ల ఎగ్జామ్ రాయలేదు. ఎగ్జామ్ రాయకుండా పోనీ పరీక్షలు అంటే భయం అనుకుని వెళ్ళిపోయాడేమో అనుకున్నారు. తీరా చూస్తే బెట్టింగ్ యాప్ల వల్ల అతను ఇట్లా నాశనం అయిపోయాడు అని ఆత్మహత్య చేసుకున్నాక తెలుసుకున్నారు. కానీ ఎన్ని కంప్లైంట్లు ఉన్నాయండి ఈ రోజుని దేశవ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ బెట్టింగ్ యాప్ల వల్ల మోసపోయారు, మా పిల్లలు మోసపోయారు అని చెప్పి మళ్ళీ తల్లిదండ్రులు తిడతారేమో అని చెప్పి చూడలేదు. ఈ బాధ్యత ఎవరిదండి? కొంత తల్లిదండ్రులు కూడా చూసుకోవాలి. మొబైల్స్ ఇస్తున్నారు పిల్లలకి, తల్లిదండ్రులు కూడా ఒక కంటాలు కనిపెట్టాలి. ఏంటి, ఏం ఆడుతున్నారు, ఏ గేమ్స్ ఆడుతున్నారు, సెల్లో ఏమేమి ఇన్స్టాల్ చేసుకున్నారు, ఇవన్నీ కూడా పోలీసు వారు కూడా అవేర్నెస్ చేయాలి. ఇప్పుడు చదువుకోలేనటువంటి నిరుద్యోగులు ఉంటారు, నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి, నాకు సెల్ ఫోన్ కావాలి, ఆన్లైన్ క్లాసులు మొబైల్లో జరుగుతున్నాయంటే వాళ్ళు చదువుకోలేదండి, తల్లిదండ్రులు ఇస్తున్నారు. ఈ కుర్రవాళ్ళు ఏం చేస్తున్నారండి, ఈ పిల్లలు ఇప్పుడు అమ్మఒడి పడుతుందండి, ప్రతి తల్లికి 100 పడుతున్నాయి. ఇవన్నీ కూడా ఈ బెట్టింగ్ యాప్ల్లో కూడా తగిలేశారండి. మొన్న ఈ మధ్యన కూడా మా పక్క ఊర్లో కూడా ఒక ఇంట్లో 3 పిల్లలు ఉంటే బ్యాంక్ లో 39,000 రూపాయలు పడ్డాయండి. ఇమీడియట్ గా బెట్టింగ్ యాప్ ఆడి మా అబ్బాయి కట్ అయిపోయినాయండి. ఇప్పుడు ఎలాగని చెప్పి ఆవిడ కూడా మా దగ్గర రావడం జరిగింది. దీని మీద కంప్లైంట్ ఇస్తుంటే సైబర్ విభాగానికి వెళ్ళి ఇమ్మంటున్నారు పోలీసులు కూడా. ఇప్పుడు ప్రతి స్కూల్ కి ప్రతి కాలేజెస్ కి కూడా పోలీసులు వెళ్ళి ఈ బెట్టింగ్ యాప్ లో ఆడకూడదు, దీని వల్ల ఇలా ఉంటుందని చెప్పి పేరెంట్స్ కి కౌన్సిలింగ్ అనేది ఇవ్వటం, స్కూళ్ళు కాలేజెస్ లో అవేర్నెస్ చేయడం అనేది జరగాలండి. నెక్స్ట్ సైబర్ క్రైమ్ ద్వారా యాప్ల్ని నిలువరించాలి. అలాగే శ్రీనివాస్ గారు, ఇప్పుడు మీరు అవేర్నెస్ గురించి మాట్లాడారు, కానీ ఎంత అవేర్నెస్ తీసుకొచ్చినా కానీ జరిగేది జరుగుతూనే ఉన్నాయి, ప్రమోట్ చేస్తూనే ఉన్నారు. ఫస్ట్ మనం అరికట్టాల్సింది ఇది ఏదైతే ప్రమోటర్స్ ఉన్నారో వాళ్ళందరినీ అరికడితే ఈ యాప్స్ అన్నిటిని మనం కంప్లీట్గా నివారించవచ్చు అంటారా? 100% అండి. అంటే సోషల్ మీడియానే ఎక్కువగా వేదిక అయింది కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్ చిన్న పిల్లల దగ్గర నుంచి ఫోనే యూజ్ చేస్తున్నారు. ఈ ఫోన్ అంటే యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వీటిలోనే ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. కాబట్టి సోషల్ మీడియాలో వచ్చే ఈ ప్రమోటర్స్ని వీళ్ళని అరికట్టాలి అంటే కంపల్సరీగా ఎలాంటి చర్యలు తీసుకుంటే బెటర్ అంటారు? మనం ఫస్ట్ అండి సైబర్ క్రైమ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా హ్యాకింగ్ సాఫ్ట్వేర్స్ ఉంటాయండి. మనం వాడి అసలు ఎక్కడ ఈ సాఫ్ట్వేర్ తయారు చేయడానికి ఏ కోడ్ వాడుతున్నారు, ఈ బెట్టింగ్ యాప్స్ ని ఎలా ప్రమోట్ చేస్తున్నారు, ఆ బెట్టింగ్ యాప్స్ ఏ లింకులు వాడుతున్నారు, ఇవన్నీ కూడా సైబర్ క్రైమ్ ద్వారా సాఫ్ట్వేర్ డిపార్ట్మెంట్ ద్వారా సైబర్ క్రైమ్ నిష్ణాతులైనటువంటి సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగుల్ని అపాయింట్ చేసుకుని ఇమ్మీడియట్ గా ఆ సాఫ్ట్వేర్ ఏ సాఫ్ట్వేర్ లో వాడుతున్నారు, ఎలా ప్రమోట్ చేస్తున్నారని చెప్పి దాని మీద నిఘా పెట్టాలండి. ఇప్పుడు సాఫ్ట్వేర్ టెక్నాలజీ మీదే కదండి ఇది జరుగుతుంది. అంటే నిష్ణాతులైనటువంటి సాఫ్ట్వేర్ రంగానికి చెందినటువంటి వ్యక్తులు పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా ఇప్పుడు రిక్రూట్మెంట్ జరగాలి. ఇప్పుడు జరిగేటువంటి సైబర్ క్రైమ్ మోసాలండి, ఈ బెట్టింగ్ యాప్లు ఎలా నిర్వహించాలి. ఇప్పుడు నెక్స్ట్ ప్లే స్టోర్ లో బెట్టింగ్ యాప్లు ఏ అయితే ఉన్నాయో వాటిని బ్లాక్ చేయాలండి. థర్డ్, మనం చెప్పుకున్నాం స్కూల్స్ కాలేజెస్ కూడా అవేర్నెస్ చేయాలి. అలాగే కొన్ని యాడ్ల ద్వారా కానీ ప్రభుత్వాలు యాడ్ల ద్వారా కానీ ఎవరైనా ప్రమోట్ చేసినా, ఎవరైనా ఆన్లైన్ లో ఈ గేమ్స్ ఆడినా కానీ వాళ్ళ సమాచారం ఎవరైనా, ఇప్పుడు నేనే ఉన్నానండి సోషల్ మీడియాలో పలానా అకౌంట్ లో లేకపోతే పలానా వాట్సాప్ గ్రూప్ లో ఈ సాఫ్ట్వేర్ ఈ బెట్టింగ్ యాప్ ప్రమోట్ అవుతుందని చెప్పి నేను ఇన్ఫర్మేషన్ ఇస్తే నాకు ఏదో పారితోషికం ఇట్లాంటివి ఇస్తామని చెప్పి ప్రభుత్వాలు కూడా ఇట్లా కంట్రోల్ చేసే విధంగా ప్రభుత్వాలు కూడా కొంత చొరవ తీసుకోవాలండి. ఇప్పుడు ఆత్మహత్య జరిగిపోయిన తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్ లాగా చచ్చిపోయిన వ్యక్తిని ఎందుకు చచ్చిపోయాడు, ఎలా చచ్చిపోయాడు పోస్ట్ మార్టం రిపోర్ట్ చేసినట్టు కాకుండా ముందస్తుగానే ఇప్పుడు వరకు జరిగినటువంటి బెట్టింగ్ యాప్లు, లోన్ యాప్లు ఈ అన్నిటి వల్ల ఎంత నష్టం జరిగిందో మీకు తెలుసు. ఇప్పుడు చాలా చూస్తూ ఉన్నాయండి, ఆన్లైన్ లోనే లోన్లు ఇచ్చేస్తున్నారు. వాడు ఏం చదువుకున్నాడు ఏం లేదు, ఆన్లైన్ లోనే లోన్లు ఇచ్చేస్తున్నారు, ఆన్లైన్ లోనే అకౌంట్ యాడ్ చేసుకుంటున్నారు, వాళ్ళ అకౌంట్ లోకి వేసేస్తున్నారు. తర్వాత ఫోన్ చేసి మీ అబ్బాయి ఇంత డబ్బులు తీసుకున్నారు, ఆన్లైన్ లో ఇంత డబ్బు వాడేసుకున్నారు అని చెప్పి మళ్ళీ పేరెంట్స్ ఫోన్ చేయడం, పేరెంట్స్ కి ఏమో మందలిస్తారని వాళ్ళు భయపడి ఆత్మహత్యలు చేసుకోవడం. రీసెంట్ గా ఈ మధ్యని 28 మంది చనిపోయారండి తణుకు పరిసర ప్రాంతాల్లో. ఈ ఈస్ట్ వెస్ట్ గోదావరిలో 127 మంది చనిపోయినటువంటి దాఖలాలు ఉన్నాయి గత 6 నెలల నుంచి.
బెట్టింగ్ యాప్ల వల్ల. ఇప్పటికీ కూడా ప్రభుత్వాలు కళ్ళు తెరాలని చెప్పి ప్రభుత్వాలకు కూడా మేము మనవి చేస్తున్నాం. ఇప్పుడు మానవ వనరుల శాఖ ఉన్నదండి, లోకేష్ గారు దీని మీద ఆయన చేతిలో సర్వాధికారాలు ఉన్నాయి. ఆయన చాలా ఈ మధ్యన విద్యార్థులు ఎలా ఉండాలి, తన పిల్లలకు కూడా ఫోన్ ఇవ్వమని చెప్పి ఆయన చెప్తున్నారు. దేవాన్స్ కి మేము ఫోన్ ఇవ్వట్లేదు ఇలాగనే ఆయన చెప్తున్నారు. అలాగే ఇప్పుడు స్కూల్స్ కు కాలేజెస్ కూడా ఎంఆర్ఓ గాని ఎండిఓ గాని అలాగే పంచాయతీ ఆఫీసర్లు గాని అలాగే విఆర్ఓలు గాని వారానికి ఒకసారైనా వెళ్ళి ఎవరిదైనా ఫోన్లు ఏం వాడుతున్నారు పిల్లలకి అవేర్నెస్ చేయాలండి. గవర్నమెంట్ ఆఫీసర్లు ఖచ్చితంగా ఆ గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి స్కూల్స్ ఇవన్నీ కూడా విజిట్ చేస్తూ ఉండాలి. విస్తృత స్థాయిలో వీటికి ప్రచారం మనం కల్పించాలండి. రివర్స్ లో బెట్టింగ్ యాప్లు ఎవరు ఆడినా గానీ, బెట్టింగ్ యాప్లు ఎవరైనా ప్రమోట్ చేసినా గానీ వాళ్ళకి 5 ఏళ్ళు జైలు శిక్ష అని చెప్పి ఒక యాడ్ రూపంలో ప్రభుత్వాలే క్రియేట్ చేసి సామాజిక మాధ్యమాలు అలాగే మీడియా ఛానల్ ద్వారా సోషల్ మీడియా వేదిక ద్వారా ప్రజల్లో అవేర్నెస్ కల్పిస్తే కొంతవరకు దీన్ని ప్రివెంట్ చేయగలుగుతామండి. ఓకే శ్రీనివాస్ గారు, ఇప్పుడు అన్నట్లు మీరు ప్రమోట్ చేస్తున్న వాళ్ళకి 5 సంవత్సరాలు జైలు శిక్ష అంటున్నారు. పోలీసులు మాత్రము ఏదైతే ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్కి ప్రమోట్ చేస్తున్న సెలబ్రిటీస్ని కూడా మనం రీసెంట్గా చూసాం, కొంతమందికి నోటీసులు ఇవ్వడం, వాళ్ళని పోలీస్ స్టేషన్కి పిలవడం, వాళ్ళ మీద కేసు పెట్టామంటాం, ఇలా జరుగుతూ వస్తుంది. వాళ్ళని మళ్ళీ ఇంకొకసారి విచారణకు రమ్మన్నామంటున్నారు. కానీ వాళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతున్నారు? దీనిపై ఎలాంటి లాలో ఎలాంటి చట్టాలు ఉన్నాయి? లాలో ఎలాంటి చట్టాలు ఉన్నాయంటే ఇప్పుడు చీటింగ్ ఉన్నదండి, ఏం పెడతారు? 420 చీటింగ్ పెడతారు. అంతకు మించి ఆర్థిక నేరాలు అయితే 420 చీటింగ్ పెడతారండి. అంతకు మించి ఏం చేయలేరు కదండి. ఇప్పుడు భారతదేశంలో ఆర్థిక నేరగాళ్ళకి తక్కువ శిక్షలు ఉన్నాయండి. ఇప్పుడు యాప్ ని ప్రమోట్ చేయడం వల్ల చనిపోయినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా 306 బనాయిస్తే ఏమవుతుందండి? చచ్చిపోవడానికి కూడా వీళ్ళు కూడా ఇండైరెక్ట్ గా చేస్తున్నారు కాబట్టి వాళ్ళ మీద కూడా ఒక వ్యక్తి చచ్చిపోవడానికి ఐపీసీ 306 సెక్షన్ వేస్తే అప్పుడు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందండి చనిపోయిన కుటుంబాలకి. ఇలాంటి యాప్లను ప్రమోట్ చేయరు. ఒక వ్యక్తి మరణానికి కారణమైనటువంటి ఐపీసీ సెక్షన్ 306 కూడా వేయకుండా ఉత్తి నోటీసులు ఇచ్చి ఇన్వెస్టిగేషన్ ఏం చేస్తారండి? ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు వరకు ఆ బెట్టింగ్ యాప్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? దాని కోడింగ్ ఎవరు రాశారు? ఏ సంస్థలు రాస్తున్నాయి? ఈ బెట్టింగ్ యాప్లు ఎక్కడ తయారు చేస్తున్నారు? ఈ బెట్టింగ్ యాప్లు తయారు చేసినటువంటి అమౌంట్ ఎవరి ఖాతాలో జమ అవుతుంది? ఇంతవరకు ఎవరన్నా మన దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ ఈ వివరాలు ఏమైనా పోలీస్ శాఖ బయట వెల్లడించిందండి? ఎక్కడికి వెళ్తుంది ఈ అమౌంట్? ఎవరి అకౌంట్ లో క్రెడిట్ అవుతుంది? ఏ దేశానికి వెళ్తుంది? ఆ యాప్ ఎక్కడ తయారు చేశారు? ఏ సంస్థ తయారు చేశారు? ఎలా ప్రమోట్ అవుతుంది? ఇంతవరకు ఈ వివరాలు కూడా సైబర్ క్రైమ్ నుంచి కానీ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కానీ బయటికి రాకపోతే వాళ్ళు ఇన్వెస్టిగేషన్ ఎలా చేశారని అనుకోవాలండి. నేను ఎవరిని నిందించట్లేదండి. ఇప్పుడున్న మనకున్నటువంటి టెక్నాలజీ, శాస్త్ర సాంకేతిక విజ్ఞానం చట్టం ఆధారంగా మనకున్నటువంటి టెక్నాలజీ అంత పూర్తిగా అప్డేట్ కాగలేకపోవడం మన దౌర్భాగ్యం అండి. టెక్నాలజీ పూర్తి స్థాయిలో డెవలప్ చేస్తే ఇమీడియట్ గా ఎక్కడి నుంచి వెళ్తుంది, ఎవరి అమౌంట్ నుంచి వెళ్తుంది, అలాగే ఇప్పుడు ఇంకా స్ట్రిక్ట్ గా గేట్ వే కూడా తయారు చేయాలండి. ఇప్పుడు బ్యాంకుల నుంచి పిల్లలు కానీ ఎవరు కానీ మైనర్లు కానీ ఎవరైనా బెట్టింగ్ యాప్ ఒక యాప్ లింక్ నుంచి వాళ్ళు కొట్టినా కానివ్వండి అది డబ్బులు వెళ్లకుండా యాప్ లింకుల్లోంచి డబ్బులు వెళ్లకుండా సాఫ్ట్వేర్ ని డిజైన్ చేయాలండి. ఏదైతే బ్యాంక్ అకౌంట్స్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయో అటువంటి థర్డ్ పార్టీ లింక్స్ ఏదైతే ఉన్నాయో వాటికి డబ్బులు వెళ్లకుండా బ్యాంకింగ్ రంగానికి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్లు కూడా డిజైన్ చేయగలగాలండి. ప్రివెంటివ్ మెథడ్స్ చాలా ఇంపార్టెంట్ అండి. మనం ప్రివెంట్ చేయాలండి. చట్టం అనేది ఎప్పుడు శిక్షించడానికి అండి. శ్రీనివాస్ గారు, ఏదైతే ఆన్లైన్ బెట్టింగ్స్ కానీ ఆన్లైన్ లోన్స్ ఇస్తామంటూ కూడా ఒక మెసేజ్ పంపించి దాన్ని క్లిక్ చేయండి మీకు లోన్ అమౌంట్ వస్తుంది, ఇట్లా మనం చూసాము. ఇది జరుగుతుంది ఈ ఇయర్లో కాదు, 1 మంత్ నుంచి కాదు, ఒక 2-3 years నుంచి జరుగుతున్న వ్యవహారం ఇదంతా. కానీ దీని మీద కేంద్రం ఒకటి మనకు తీసుకొచ్చిన గవర్నమెంట్ ఏంటంటే బిఎన్ఎస్ చట్టం అనేది ఒకటి తీసుకొచ్చింది. దీనిపై ఇంప్లిమెంటేషన్ ఎలా ఉందంటారు? భారత న్యాయ సంహిత ఏదైతే బిఎన్ఎస్ ఏదైతే ఉందండి, చట్టాలు అనేవి కాదండి. నేను ఎప్పుడు అదే చెప్తానండి. ఇప్పుడు ఒక లాయర్ గా చెప్పాలంటే చచ్చిపోయిన తర్వాత వాడు ఎలా చచ్చిపోయాడు, ఎవరు చంపారని చెప్పడం కాదండి. ముందే ప్రివెంటివ్ మార్గాలనే మనం ఎంచుకోవాలి. ఇప్పుడు బిఎన్ఎస్ భారత న్యాయ సంహితలో చాలా చట్టాలు తీసుకొచ్చారండి. ఎటువంటి యాప్స్ ని ప్రమోట్ చేసినా కానీ వాళ్ళని ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేయడం, 90 days వరకు బెయిల్ రాకుండా చేయడం, ఇటువంటి ఎన్నో పెట్టారండి. ఎన్ని పెట్టినా కానీ ఎవిడెన్స్ మనం ప్రూవ్ చేయగలగాలంటే అది మనం ఆ చట్టంగా ఎవరెవరు మెయిన్ ప్రధాన సూత్రధారులు ఉన్నారు. ఇప్పుడు రీసెంట్ గా మీకు నిరుద్యోగులకు శుభవార్త, మీకు డబ్బులు ఇమ్మీడియట్ గా ఈ లింక్ క్లిక్ చేయండి, పార్ట్ టైం జాబ్ చేస్తే మీకు ఎంత వస్తాయని చెప్పి ఓ లింక్ ని ప్రమోట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రతి వాట్సాప్ గ్రూపుల్లో కూడా అది యాక్చువల్ గా మన భారతదేశ నెంబర్లు కాదండి, విదేశాలకు సంబంధించినటువంటి వాట్సాప్ నెంబర్లు
భారతదేశంలో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వడం, వాళ్ళకు లింక్ గ్రూప్ లో ఇన్స్టాల్ చేయడం, కిందేమో ఒక మ్యాటర్ రాయడం అండి. వాళ్ళెవరు కూడా అన్ని కూడా ఫారినర్ నెంబర్లే, అన్ని ఇతర దేశాల నెంబర్లే. అంటే ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ నెంబర్లు? ఎవరు డైరెక్ట్ గా ఎలా ఇన్స్టాల్ అవుతున్నారు వాట్సాప్ గ్రూపుల్లో, ఎలాగా యాడ్ అయిపోతున్నారు? ఇవన్నీ మనం చాలా నిఘా పెట్టవలసిన అవసరం ఉందండి. కానీ శ్రీనివాస్ అంతే గారు తప్పండి ఒక రోజులో. శ్రీనివాస్ గారు ఇక్కడ చూస్తుంటే పక్కాగా ఆధారాలు అంటే మనకి చూస్తున్నాము యూట్యూబ్, లింక్డ్, ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, అలాగే ట్విట్టర్లో కూడా ఎక్స్ వేదికగా కూడా కొంతమంది అక్కడ కూడా చేస్తున్నారు. మళ్ళీ టెలిగ్రామ్ అంటూ కొత్తగా, అంటే ఆల్రెడీ టెలిగ్రామ్ అనేది ఉంది కానీ దీన్ని ఎక్కువగా యూజ్ చేసుకుంటున్నారు. ఇలా నాకు తెలిసి రీసెంట్గా మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళలో కూడా ఈ టెలిగ్రామ్ యాప్ ద్వారానే 8 లక్షలు పోగొట్టుకున్నారు. అంటే వాళ్ళకి ఒక మెసేజ్ రావడం, ఇవన్నీ సాక్ష్యాల ద్వారా వస్తున్నాయి కానీ వాటి మీద ఎందుకు ఇంకా చర్యలు తీసుకోవట్లేదు? ఆ యాప్ ఎవరు కనిపెట్టారు అని తెలుసుకోవడం అనేది చాలా ఈజీ పనే కదండి, ఎందుకు తీసుకోవట్లేదు అంటారు? ఊరుకోండి, ప్రమోట్ చేసిన వాళ్ళని ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు చెప్పారు, వాళ్ళకి నోటీసులు ఇచ్చారు. అసలు ఈ అమౌంట్ ఎవరు అకౌంట్ లోకి వెళ్తుందని ఇంతవరకు పోలీసులు ఎక్కడైనా చెప్పారండి? అంటే ఇప్పుడు మీరు అన్నట్లు సెలబ్రిటీస్ని కొంతమందిని పిలిచి పోలీస్ స్టేషన్కి విచారించారు. మరి వాళ్ళని విచారణలో భాగంగా కూడా ఎవరైతే మీకు ప్రమోట్ చేయమని చెప్పేసి మధ్యవర్తులైనా ఉంటారు కదా సార్, ఇది కంపెనీ నుంచి రాకపోయినా కానీ మధ్యవర్తులు, వాళ్ళని ఎంక్వైరీ చేసినా కూడా అసలు ఎవరిస్తున్నారు మీకు ఈ డీల్స్ అనేది, ఎవరిస్తున్నారు అనేది తెలిసిపోద్దు కదా. ఎందుకు పోలీసులు ఇంకా ముందు స్టెప్ తీసుకోవట్లేదు అంటారు? ఇక్కడతోనే సెలబ్రిటీస్ని విచారించడంతో ఆగిపోతున్నారు కదా. అదేండి ఎప్పటి నుంచో జరుగుతుంది కదండి. ఇప్పుడు వరకు అత్యధికంగా ఈ మధ్యని మాట్లాడితే, ఇప్పుడు ప్రతి గవర్నమెంట్ ఆసుపత్రుల్లో కూడా మన రికార్డులు మనం పరిశీలిస్తే దాదాపు 100 మంది యువతీ యువకుల్లో ఆత్మహత్య చేసుకోవడానికి బెట్టింగ్ యాప్లే కారణం అని చెప్పి 100 మంది చనిపోయినప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ రికార్డుల్లో, అందులో దాదాపు 100 మంది కూడా బెట్టింగ్ యాప్లు, లోన్ యాప్లు, లేకపోతే ఇతర జాబ్ యాప్లు ఇటువంటి వాటి వల్లే చనిపోతున్నారని చెప్పి రికార్డెడ్ గా మనకి ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లోనూ ఉన్నాయి, ఆల్రెడీ చెప్తూ ఉన్నారండి. సర్వేలు కూడా అదే చెప్తున్నాయి. మనం ఏంటంటే గవర్నమెంట్ కూడా పూర్తి స్థాయిలో దీని మీద నిఘా పెట్టాలండి. పోలీసులు ఏం చేస్తున్నారు? ఇప్పుడు వాళ్ళ సెలబ్రిటీలు తీసుకొచ్చారు, వెంటనే వాళ్ళ వెనకాల మినిస్టర్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా ఫోన్లు చేసి వాళ్ళని వదిలేయండి, వాళ్ళకి ఏం తెలీదు, ఎవరో ఇచ్చారు, ప్రమోట్ చేశారు అని పోలీసుల మీద ఒత్తిడి తీసుకొస్తే పోలీసులు ఎంతవరకు చేస్తారండి? అది ప్రభుత్వమే స్వచ్ఛందంగా చేయాలి. పోలీసులుగా స్వేచ్ఛ ఇవ్వాలండి. పోలీసుల్ని అరిచేతిలో పెట్టుకుని వాళ్ళు కట్టడి చేసి ఇప్పుడు వీళ్ళని ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటే, నాకు ఒక ఎస్పీ గారు తెలుసున్నటువంటి ఒక ఎస్పీ గారు టాస్క్ ఫోర్స్ నుంచి నాకు తెలిసినటువంటి, నాతో పాటు సివిల్స్ ప్రిపేర్ అయ్యారు. ఆయన యాక్చువల్ గా ఎస్పీ తెలంగాణ రాష్ట్రంలో చేస్తున్నారు. ఆయన చెప్తున్నారు ఇన్వెస్టిగేషన్ ఎలా జరుగుతుంది అని మామూలుగా నేను అడిగితే ఆయన ఏం చెప్తున్నారు, మాకు 100 ఫోన్లు వస్తున్నాయి పొలిటీషియన్ల నుంచి, అసలు ఇన్వెస్టిగేషనే కంప్లీట్ కానివ్వట్లేదు. వాళ్ళని స్టేషన్ కి రమ్మని పిలిచి లోట్లోనే వాళ్ళు వచ్చి లోట్లో 100 ఫోన్లు మాకు వచ్చి వాళ్ళని ఇన్వెస్టిగేషన్ చేయకండి, వాళ్ళ మీద ఏం చేయకండి అని చెప్పి పోలీసుల మీద ఒత్తిడి వస్తుందని చెప్తున్నారు. అంటే ప్రభుత్వ పెద్దలే ఈ యాప్ల్ని ప్రమోట్ చేస్తున్నారని చెప్పి ఇండైరెక్ట్ గా కొంతమంది చెప్తూ ఉన్నారండి. అవును సార్. శ్రీనివాస్ గారు, బేస్లెస్ ప్రెడిక్షన్స్ యూజర్స్ అని కూడా మోసం చేస్తున్నారు ఈ ప్రమోటర్స్. అసలు దీన్ని ఎలా చూడాలంటారు? ఎలా అరికట్టాలి అసలు కంప్లీట్ గా అరికట్టడానికి ఈ రోజున మనం శాస్త్ర సాంకేతిక విజ్ఞాన చట్టం ఆధారంగా కొన్ని కొత్త సెక్షన్లు మనం యాడ్ చేయాలండి. సైబర్ క్రైమ్ కి ఫుల్ స్వేచ్ఛ ఇవ్వాలి. ఇప్పుడు సైబర్ క్రైమ్ ఎక్కడ ఉంటది కూడా ఎవరికి జనాలకు తెలియదండి. సైబర్ పోలీస్ స్టేషన్ ఎక్కడ ఉంటాయి? ఇప్పుడు మనం వెళ్ళామండి, ఆ పల్లెటూరులో చదువుకోలేని వాళ్ళు ఉంటారు. ఏంటండి మీ అకౌంట్ కి ఇప్పుడే కొత్త క్రెడిట్ కార్డు కి సంబంధించిన డీటెయిల్స్ చెప్పాలి, మీ అకౌంట్ నెంబర్ చెప్పండి, పాస్వర్డ్ చెప్పండి, పిన్ చెప్పండి అని చెప్పేసి డీటెయిల్స్ తీసుకుని అమౌంట్ ఖాళీ చేసేస్తున్నారు. వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్తుంటే పోలీసులు ఏమైనా న్యాయం చేస్తున్నారండి? ఎన్ని కేసులు ఉన్నాయి? ఇప్పుడు పెండింగ్ లో కొన్ని లక్షల కేసులు ఉన్నాయి, ఎంతవరకు రికవరీ అయినాయండి? అవ్వలేట్లేదండి. అందుకని ఏంటంటే సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ ని ప్రతి మండలంలో కూడా ప్రతి పోలీస్ స్టేషన్ లో కూడా సైబర్ కి సంబంధించినటువంటి విభాగాలను ఏర్పాటు చేయాలి. సైబర్ నేరాలు ఎక్కువ పెరుగుతున్నాయి కాబట్టి లోన్ యాప్స్ ఎక్కడి నుంచి వెళ్తున్నాయి, ఎలా వెళ్తున్నాయి అని చెప్పి నిష్ణాతులైనటువంటి సాఫ్ట్వేర్ రంగానికి చెందినటువంటి వ్యక్తుల్ని మనకి పోలీసు విభాగాల్లో తీసుకోవాలి. ప్రభుత్వాలు సామాజిక మాధ్యమాల ద్వారా, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాల ద్వారా ఈ యాప్స్ ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారు, ఏ యాప్లు ఉన్నాయో అన్నిటి మీద కూడా చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని చెప్పి కొన్ని చట్టాలు అనేది చెయ్యాలి. అట్లాగే ఎవరైనా సరే పోలీసులకి స్వచ్ఛందంగా స్వేచ్ఛను ఇవ్వాలండి. ఎవరైనా ఈ యాప్ ప్రమోట్ చేసే వాళ్ళు ఉన్నారండి, ఈ యాప్లు 10 మందికి ఇచ్చి
మీరు ప్రమోట్ చేస్తే మీకు ఎంత ఇస్తామంటే ఇమీడియట్ గా ఒకటి సెల్ నుంచి ఇంకొకటికి "ఒరేయ్, ఈ లింక్ నొక్కు, ఇందులో గేమ్ ఆడితేనేమో నీకు ఎంత వస్తాయి, నీకు అప్పులు ఉన్నాయి కదా, లేకపోతే ఎంత అయిపోతాయి" అని చాలా యాప్లని ప్రమోట్ చేస్తున్నారు. అలా ఎవరైతే ప్రమోట్ చేశారో ఆ వ్యక్తులు పోలీస్ స్టేషన్ కి వస్తూ ఉంటే వాళ్ళని విచారణ చేయకుండా ప్రభుత్వంలో కొంతమంది పెద్దలు, లేకపోతే వాళ్ళకి సపోర్టెడ్ గా ఉన్నత స్థాయి పోలీస్ ఆఫీసర్లు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా పూర్తి స్థాయి స్వేచ్ఛ ఇచ్చి పోలీసులకి వాళ్ళు నిష్పక్షపాతంగా వాళ్ళు వ్యవహరించి వాళ్ళు దీని మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తే ఖచ్చితంగా వివరాలన్నీ బయటకు వస్తాయండి. అంటే మీరు అన్నట్లు ఇప్పుడు పోలీసులు నెగ్లెక్ట్ చేస్తున్నారు అంటారా? పోలీసులు నెగ్లెక్ట్ చేయడానికి పోలీస్ చేతుల్లో ఏముంటదండి? అంటే గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేయాలి, దీన్ని రెండు సపోర్ట్ గవర్నమెంట్ చేస్తే దీన్ని అరికట్టొచ్చు అంటారు. అవునండి. పోలీసులు ఎంత వరకు పోలీసులు ప్రజలకి ఏం చేయాలనుకున్నా గానీ రాజకీయ నాయకులకు అబంధాస్తాల్లో కీలుబొమ్మలుగా మారిపోయిందండి. పోలీస్ వ్యవస్థ ఎప్పటి నుంచో మారిపోయింది. పూర్తి ఓకే. స్థాయిలో న్యాయ వ్యవస్థ కంట్రోల్లో ఉంటే ఏమవుతుందండి, పూర్తిగా అందరికీ న్యాయం జరుగుతుందండి. అలా అవును. కాకుండా రాజకీయ నాయకులు ఏం చెప్తే అది జరుగుతుంది. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే గారు నియోజకవర్గానికి ఎస్ఐ గారు రావాలంటే ఒక మండలానికి ఎమ్మెల్యే గారు పర్మిషన్ లెటర్ ఇస్తే గానీ ఆ ఎస్ఐ గారు అందులో చేయడం లేదు. ఎమ్మెల్యే గారు అనుచరులు ఏ విరాంగం చేసినా, ఎవడి ఇంటి మీదకి వెళ్ళి దాడులు చేసినా, ఏం చేసినా గానీ పోలీసులు ఏం చెప్తే అది ఎమ్మెల్యే గారు ఏం చెప్తే అది పోలీసులు రాయాలండి. అటువంటి వ్యవస్థలో మనం ఉన్నామండి. ఓకే. పోలీసులు ఏమంటారండి? అంటే ఇప్పుడు పోలీసులు ఎప్పుడు పోలీసులది ఏమనలేమండి. కాదు, ఏదైతే గవర్నమెంట్కి సంబంధించిన నాయకులదే తప్పు అంటారు మీరు. నాయకులు ఏ చెప్తే అదే పోలీసులు చేస్తున్నారు. అసలు నాయకులు కూడా ఎందుకు అంటే ఇప్పుడు మనం చూసుకుంటే అంటే యువత మంచిగా రంగంలోకి రావాలి, అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి అంటూ కూడా ప్రతి ఒక్కరు జరిగే ప్రతి బహిరంగ సభల్లో కూడా చెప్తూ వస్తున్నారు. ఎక్కడ ఏ మీటింగులు పెట్టినా కూడా యువతకి మేము ప్రాధాన్యత ఇస్తున్నాం అంటున్నారు. కానీ ఇక్కడ యాప్స్లో మాత్రం యువతే నష్టపోతుంది, యువతే ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఫ్యామిలీకి చెప్పుకోలేని పరిస్థితి, ఎంతోమంది ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఇలాంటి సిచ్యువేషన్లో కూడా ఎందుకు యువతకి ఆత్మహత్యలు చేసుకుంటున్నా కానీ యువతకి ఎందుకు న్యాయం చేయలేకపోతుంది? అంటే ఇంకా ఇలాంటివి జరగకుండా చూడాలి, కానీ గవర్నమెంట్ అనేది వాళ్ళకి ప్రోత్సహిస్తున్నట్టేనా? మనం ఇప్పుడు ఏదైతే ప్రమోట్ చేస్తున్నారో ఈ యాప్స్ ఉన్నాయో, బెట్టింగ్ యాప్స్ కానీ, బెట్టింగ్ ఆన్లైన్ లోన్స్ కానీ, వీటికి అంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాయని మనం అనుకోవచ్చు అంటారా? 100% అండి. సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఎవరండి? ఏ పార్టీకి విధేయులుగా ఉన్నటువంటి వ్యక్తులు ప్రమోట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎన్నో పార్టీలండి, అటు ఆంధ్ర రాష్ట్రంలో కానీ, తమిళనాడులో కానీ, కర్ణాటకలో కానీ అధికార పార్టీలో ఉన్నటువంటి ఆ నాయకులు అనుంగు వ్యక్తులే ఎక్కువ ప్రమోట్ చేస్తున్నారని చెప్పి చాలా మందికి వార్తలు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే మనం మొబైల్ తీసుకున్నామండి, మొబైల్లోనే ఇన్బిల్ట్ గానే సాఫ్ట్వేర్ డిజైన్ చేయాలి కదండి. అలాగా ఇప్పుడు నేను మొబైల్ తీసుకున్నాను, నా మొబైల్లో అన్వాంటెడ్ ఏదైతే ఈ సైబర్ క్రైమ్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి ఈ లోన్ యాప్స్ కానీ, బెట్టింగ్ యాప్లు కానీ, ఇవన్నిట్లు కూడా ఏ యాప్లు అయితే ఉన్నాయో ఆ యాప్లు ఇన్బిల్ట్ గానే సాఫ్ట్వేర్, ఇప్పుడు ఏ ఫోన్ అయితే కొన్నామో ఆ ఫోన్ లో ఇన్బిల్ట్ గానే సాఫ్ట్వేర్ డిజైన్ ఉండాలండి. అవి బ్లాక్ చేసి ఇలాగా అవి డౌన్లోడ్ అవ్వకుండా ఫీచర్స్ ని మనం సైబర్ క్రైమ్ నుంచి సాఫ్ట్వేర్ కంపెనీలకి, అలాగే మొబైల్ సాఫ్ట్వేర్ తయారు చేసేటువంటి కంపెనీలు కూడా వెళ్ళాలి. అక్కడ బ్లాక్ చేస్తే ఏమవుతుందండి, ఇప్పుడు చాలా మంది బ్యాంకింగ్ రంగ వ్యవస్థ ఉన్నదండి. ఇప్పుడు బ్యాంకింగ్ సాఫ్ట్వేర్ తయారు చేసేటువంటి సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి. అక్కడ కనీసం ఏ సాఫ్ట్వేర్ కూడా డౌన్లోడ్ కాకుండా వాళ్ళు బ్లాక్ లో పెట్టుకుంటారండి. గూగుల్లో వేరే సాఫ్ట్వేర్లు కూడా ఓపెన్ కావు, వాళ్ళ సాఫ్ట్వేర్లు మాత్రం ఓపెన్ అవుతాయి. అంత సెక్యూరిటీగా వాళ్ళు బ్యాంకింగ్ రంగానికి సంబంధించిన సాఫ్ట్వేర్ మెయింటైన్ చేస్తారండి. మరి సైబర్ క్రైమ్ కి సంబంధించినటువంటి ఏ యాప్లు అయితే ఉన్నాయో ఆ యాప్లన్నింటినీ కూడా మన దేశంలోకి రాకుండా, మన దేశంలో ఎక్కడి నుంచి డౌన్లోడ్ అవుతాయి అట్లన్నిటిని బ్లాక్ చేయవలసిన అవసరం ఎవరికి ఉన్నదండి? ప్రభుత్వాలే చేయగలుగుతాయండి. ఎగ్జాక్ట్లీ సార్. ఇప్పుడు మనం లాస్ట్ ఫైనల్గా ఒక మాట సార్, ఇలాంటి బెట్టింగ్ యాప్స్ కానీ వీటన్నిటిని నిర్మూలించాలంటే ఎలాంటి సెక్షన్స్ ముందుకు రావాలి, ఎలాంటి చర్యలు తీసుకోవాలి? అంటే ఇప్పటికి మనం చూసాం చాలామంది సెలబ్రిటీస్ని అలా పిలిచడం, విచారించడం, వదిలేయడం జరుగుతుంది. కానీ వాళ్ళపై ఒక యాక్షన్ తీసుకుంటే కానీ ఇలాంటి యాప్స్ని అరికట్టవచ్చు అనేది కూడా ఒక ప్రజల నుంచి వస్తున్న ఒక వర్డ్. సో దీన్ని ఎలా అరికట్టవచ్చు, ఎలా చర్యలు తీసుకోవాలంటారు? ఇప్పుడు నేను అదే చెప్తున్నానండి, ప్రతి ఆంధ్రప్రదేశ్ లో సైబర్ విభాగానికి సంబంధించినటువంటి స్టాఫ్ చాలా తక్కువ మంది ఉన్నారండి. ఇప్పుడు మనం సైబర్ క్రైమ్ కి సంబంధించినటువంటి కొన్ని నెంబర్లు అయితే కొన్ని నెంబర్లు ఇచ్చారు, అవి పనిచేయవు. మన దగ్గర నుంచి డేటా తీసుకుంటారు, మీ వివరాలన్నీ తీసుకుంటారు, బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి దగ్గర. కానీ తర్వాత దర్యాప్తు జరిగిందని కానీ, దర్యాప్తు జరగలేదని కానీ, వాళ్ళకి న్యాయం జరుగుతుందని కానీ ఎటువంటి కాల్స్ రావు, ఎటువంటి రావు. సైబర్ క్రైమ్ లో కంప్లైంట్ ఇచ్చి ఏళ్ళకి ఏళ్ళు దాటిపోతున్నాయి. అసలు ఏం జరుగుతుంది? ఎన్ని కేసులు పెండింగ్ లో అయితే ఉన్నాయో
ప్రభుత్వమే ఇప్పుడు సైబర్ క్రైమ్ కు సంబంధించి ఎన్ని కేసులు పెండింగ్ లో ఉన్నాయి, ఎంతమంది బాధితులు ఉన్నారు, ఆ వివరాలన్నీ కూడా ప్రభుత్వం కంపల్సరిగా ఒక దర్యాప్తు సంస్థ ఒకటి ఏర్పాటు చేయాలి. ఒక కమిటీ, స్పెషల్ కమిటీ ఒకటి ఏర్పాటు చేయాలండి దేశంలో. హ్మ్. ఈ నిష్ణాతులైనటువంటి పోలీస్ ఆఫీసర్లు కానీ, అలాగే సాఫ్ట్వేర్ రంగ నిపుణులతో కానీ ఒక కమిటీ ఏర్పాటు చేసి ప్రతి రాష్ట్రంలో కూడా కమిటీలు ఏర్పాటు చేయాలండి. ఏర్పాటు చేసి ఎక్కడ సాఫ్ట్వేర్లు వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో ఎలా ప్రమోట్ చేస్తున్నారు, అలాగే సోషల్ మీడియా, సామాజిక మాధ్యమాల్లో ఎలా ప్రమోట్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా అరికట్టాలండి. ఈ ప్రమోట్ అవ్వకుండా అరికడితే ఏమవుతుందండి, ఆటోమేటిక్ ఎవరు ఆడతారండి? సాఫ్ట్వేర్లే రాకుండా ఉంటే ఆర్డర్ కదండి ఫస్ట్. ఒక 10 సంవత్సరాల క్రితం ఈ సాఫ్ట్వేర్లు ఏవి లేవు కదా, ఎవరు ఆడలేదు కదండి. ఇప్పుడు ఆ సాఫ్ట్వేర్లే రాకుండా, మన దేశంలోకి రాకుండా, అలా ఎక్కడ ప్లే స్టోర్ లో కానీ ఎక్కడ ఇన్స్టాల్ అవుతాయి వాటిని బ్లాక్ చేస్తే 50% ప్రాబ్లం మనం సాల్వ్ చేసినట్టే కదండి. ఎగ్జాక్ట్లీ దాన్ని చేయాలండి ఫస్ట్. ఇప్పుడు చట్టాలు ఏమున్నాయండి, ఎవరు భయపడుతున్నారండి చట్టాలకి? ఇప్పుడు 307 కేసులు బోలంత మంది మీద ఉన్నాయండి. అటెంప్ట్ టు మర్డర్ చేసిన కేసులు 302 ఉన్నాయండి. ఎంతమందిని అరెస్ట్ చేస్తున్నారు? ప్రభుత్వాలు చెప్తుంటే 307 కేసు ఉన్న వాళ్ళు కూడా అరెస్ట్ చేయట్లేదు. చిన్న చిన్న 420 కేసులు, బుట్ట కేసుల్లో కూడా 20 రోజులు 30 రోజులు జైల్లో పెడుతున్నారు. అంటే ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో పోలీసులకు స్వేచ్ఛనిస్తే ఖచ్చితంగా న్యాయం జరుగుతుందండి. సమాజానికి పెద్దన్న పాత్ర పోషించేటువంటి పోలీసు వ్యవస్థ స్వతంత్రంగా ఎప్పుడైతే రాజకీయ కబంధాస్తాల నుంచి విడిపోయి స్వతంత్రంగా ఎప్పుడైతే వ్యవహరించగలుగుతుందో అప్పుడు ఈ సైబర్ క్రైమే కదండి, ఏ వ్యవహారాలు కూడా ఉండవు. అటు పోలీసుల పాత్ర సమాజంలో పెద్దది చేయాలని కోరుకుంటున్నాం. రైట్ శ్రీనివాస్ గారు, మీరు చెప్పినట్లు రాజకీయ నాయకుల కబంధ హస్తాలతో పోలీసులు ఉండకుండా ప్రజల ఏదైతే విషయాల్లో బాధపడుతున్నారో వాళ్ళందరికీ న్యాయం జరగాలి అంటే సైబర్ క్రైమ్లో మీరు అన్నట్లుగా ఎన్నో కేసులు పెండింగ్లో ఉన్నాయి, వాటన్నిటిని కూడా ఇప్పటివరకు తీర్చలేదు. సైబర్ క్రైమ్ని కొంచెం ఇంకా డెవలప్ చేసేసి వీటిపై తగిన యాక్షన్స్ తీసుకునేలాగా అంటే ప్రణాళికలు రూపొందించాలి గవర్నమెంట్స్ అంటూ మీరు చెప్తున్నారు. ఇలాంటివి చేస్తే ఇంకా యువత ఇలాంటివి బెట్టింగ్ యాప్సే కాదు, లోన్ యాప్స్, ఇవి అన్నిటికీ బలవకుండా ఎంతోమంది యువత స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలంటే ఫస్ట్ ప్రెజెంట్ అయితే మనం చేయాల్సిన పని కానీ గవర్నమెంట్ చేయాల్సిన పని యాప్స్కి, ప్రమోట్స్కి, వీటన్నిటికీ దూరంగా ఉండడానికి తగిన చర్యలు తీసుకోవాలని మీరు అంటున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు డిబేట్లో పాల్గొన్నందుకు. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ ప్రైమ్ 9.